మీ బ్యాంక్ అకౌంట్లో స్కామ్ మనీ వస్తే మీరు విక్టిమ్ అనుకుంటున్నారా? నో, మీరు క్రిమినల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియాలో కొత్త సిస్టమ్ స్టార్ట్ అయ్యింది, మ్యూల్ బ్యాంక్ అకౌంట్ నెట్వర్క్. తెలంగాణ పోలీస్ రీసెంట్గా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0. నెంబర్స్ వినండి: 208 అరెస్ట్, 549 ఎఫ్ఐఆర్స్, 626 సస్పెక్ట్స్ ఐడెంటిఫైడ్. జస్ట్ ఒక్క ఆపరేషన్లో 1888 మ్యూల్ అకౌంట్స్ చెక్ చేశారు. అవి లింక్ అయిన అకౌంట్స్ 9451. టోటల్ ఫ్రాడ్ అమౌంట్ 100 crores పైగానే. మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీ బ్యాంక్ అకౌంట్ని రెంట్కి ఇవ్వడం. స్కామర్స్ చెప్తారు మీ అకౌంట్ యూజ్ చేయాలి, కమిషన్ ఇస్తామని. యూజువల్లీ కమిషన్ అప్ టు 5% పర్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. మీరు అనుకుంటారు చాలా ఈజీ మనీ అని, కానీ యాక్చువల్గా స్కామ్ మనీ ఫస్ట్ మీ అకౌంట్లో ల్యాండ్ అవుతుంది, తరువాత మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. పోలీస్ ట్రేస్ చేస్తే ఫస్ట్ దొరికేది మీ అకౌంట్. షాకింగ్ ఏంటంటే అరెస్ట్ అయిన వాళ్ళలో స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఈవెన్ 2 బ్యాంక్ ఎంప్లాయీస్ అరెస్ట్ అయ్యారు, ఇంప్రాపర్ కేవైసీ అండ్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినందుకు. ఈ నెట్వర్క్ ఎలా ఆపరేట్ చేస్తారంటే ఫేక్ ఆధార్ ఆర్ పాన్, ప్రాక్సీ సిమ్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ కలెక్ట్ చేస్తారు. ఓటీపీ పిన్ షేర్ చేయమని చెప్తారు. కొన్ని కేసెస్లో ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ కూడా యూజ్ చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవ్వకండి, సైబర్ ఫ్రాడ్ హైదరాబాద్లో జరగకపోయినా మనీ తెలంగాణ అకౌంట్స్లో తిరుగుతుంది. అంటే మీ అకౌంట్ ఇండియాలో ఎక్కడ స్కామ్ జరిగినా కనెక్ట్ అవ్వచ్చు. ఇది స్మాల్ క్రైమ్ కాదు, ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్. రిమెంబర్ దిస్ రూల్: మీ బ్యాంక్ అకౌంట్ మీ రెస్పాన్సిబిలిటీ. మీ బ్యాంక్ అకౌంట్, ఏటీఎం, ఓటీపీ ఎవరితో షేర్ చేసినా మీరు అకంప్లైజ్ అవుతారు. లా ప్రకారం జైలు వరకు వెళ్ళవచ్చు. సైబర్ ఫ్రాడ్ అనిపిస్తే ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి. షేర్ దిస్ టు రీచ్ మోర్ పీపుల్. ఫాలో డికోడ్ అయ్యారా? హెడ్లైన్స్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.